గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందించారు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడే వారిపై సరైన సమయంలో స్పందిస్తానన్నారు. తనతో సహా మహిళల్ని కించపరిచే విధంగా రాజకీయ ముసుగు వేసుకుని మాట్లాడుతున్న వారికి మరో వేదికపై ఖచ్చితంగా సమాధానం ఇస్తా అన్నారు. పోలీస్ శాఖ పనితీరుపై గొప్పగా చెప్పుకునే సమయంలో అనవసర వ్యక్తులు చేసిన వ్యాఖ్యలపై చర్చకు తావివ్వనని స్పష్టం చేశారు. ఎక్కడైనా ఒక మాట పొరపాటున మాట్లాడితే తమ ముఖ్యమంత్రి తమని పిలిచి మందలిస్తారన్నారు. అది ఇతర పార్టీలు ఎందుకు పాటించవో అర్థం కాదని చెప్పారు. మహిళల్ని కించపరిచేవారు, అసభ్య పోస్టులు పెట్టేవారు తమకు కూడా తల్లి చెల్లి ఉన్నారని గ్రహించాలని హితవు పలికారు. సో చర్యలు తీసుకోలేదానికంటే ఇందాక మీకు చెప్పాను, ఈవెన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల మీద కూడా దగ్గర 8,000 పోస్టులు ఈరోజు మేము డిలీట్ చేయగలిగాం. అట్ ద సేమ్ టైం ఒకటండి, ఈరోజు పోస్టులు పెట్టారా లేదా అవన్నీ పక్కన పెడితే మహిళను గౌరవించడం అన్నది ఒక సంప్రదాయం, భారతీయ సంప్రదాయం. దాన్ని వదిలి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు విజ్ఞత వదిలేయాలి. చట్టం తన పని మాత్రం తను చేసుకుంటుంది. అంటే యాక్చువల్గా దీని గురించి సపరేట్గా మాట్లాడదాం, ఎందుకంటే నేను చాలా మంచి మూడ్లో వచ్చాను. నేను 2 సంవత్సరాలు ఇంత ఎఫెక్టివ్గా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసి మా డిపార్ట్మెంట్ అందరినీ నేను అప్రిషియేట్ చేసుకునే మంచి పొజిషన్లో అలాంటి విజ్ఞత లేని వాళ్ళ గురించి మాట్లాడి నన్ను నేను తగ్గించుకోదలుచుకోలేదు. కానీ మాట్లాడతా, చెప్తున్నా, కానీ మాట్లాడతా, ఒక ప్లాట్ఫామ్ మీద మాట్లాడతా. కానీ ఇది కాదు ఆ ప్లాట్ఫామ్. ఇది నా డిపార్ట్మెంట్ ప్రైడ్, నా డిపార్ట్మెంట్ 2 సంవత్సరాల కష్టం. ఈ కష్టానికి ఈ ప్రైడ్కి సంబంధించి ఎవడో విజ్ఞత లేని వాళ్ళు మాట్లాడితే దాని గురించి ఈ ప్లాట్ఫామ్ మీద సమాధానం చెప్పను, వేరే ప్లాట్ఫామ్ మీద అతి తొందరలో సమాధానం చెప్తా. కానీ ఈ సందర్భంగా దయచేసి నాకు అది వదిలేయండి. కానీ ప్రజెంట్ సోషల్ మీడియా అనేది చాలా దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా కూడా అబ్యూజ్ వర్డ్స్ అనేది యూజ్ చేస్తున్నారు. దానివల్ల క్రైమ్ రేట్ పెరగడానికి కూడా అవకాశం ఉంది. సో దాన్ని కంట్రోల్ చేసేందుకు ఏమైనా టీమ్స్ ను ఫార్వర్డ్ చేయడం కానీ, వాళ్ళ వల్ల అవేర్నెస్ చేయడం కానీ అటువంటి ఏమైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. ఒక మొబైల్ అన్నది వాళ్ళకి ఎలా ఉంటుంది, వెపన్ లా ఫీల్ అయితే అది వాళ్ళ ఆత్మరక్షణకి ఇంకొకరిని రక్షించడానికి ఉపయోగపడాలి తప్పించి ఇంకొకరిని కించపరిచే విధంగా మారే పరిస్థితులు వస్తాయి కనుక డిపార్ట్మెంట్ తన పని తను చేసుకెళ్ళిపోతుంది. తర్వాత వాళ్ళని వేధించారు, నీళ్ళు వేధించారు అని చెప్పి ట్యాగ్ లైన్ పెట్టి, ఏంటి క్యాస్ట్ ట్యాగ్ లైన్ పెట్టి పెడతారు. అది తప్పు. నేను ఏ నాయకుడైనా బయటకు వచ్చి కొంతమంది నాయకులు మాట్లాడతారు. ఏంటి నిజంగా నేను ఆ విషయంలోని గౌరవ సీఎంగానే నేను నిజంగా ఒక గురువుగా భావించాను. అందరం కూడా అప్రిషియేట్ చేయాలి. ఎక్కడైనా ఒక వర్డ్ తప్పుగా మాట్లాడితే మమ్మల్ని పిలిచి తిడతారు. అది ప్రతి ఒక్క పార్టీలోని కూడా సిద్ధాంతం ఉంటే లేడీస్ ఇలా ఇబ్బందులు పడే పరిస్థితులు రావు. కాబట్టి నేనేంటంటే మా డిపార్ట్మెంట్ పరంగా మేము చేసుకునేది మేము చేస్తాం. అట్ ద సేమ్ టైం ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి, ప్రతి అక్క చెల్లెమ్మకి, ప్రతి అన్నదమ్ముడికి కూడా దయచేసి మీరు ఇంకొకరి మీద పోస్ట్ పెట్టేటప్పుడు ఒక్కసారి మన ఇంట్లో ఒక ఆడబిడ్డ ఉంది, ఒక తల్లి ఉంది, ఒక చెల్లి ఉంది అన్న సంగతి మర్చిపోకుండా పెట్టమని మాత్రం కోరుకుంటున్నాను.